బాలీవుడ్ లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సహాయ నటి వాహిని అలియాస్ పద్మక్క టెలివిజన్ ప్రేక్షకులకు జయవాహిని అనే పేరుతో బాగా పరిచయం. చిన్న పాత్రలతో ప్రారంభమైన ఆమె ప్రయాణం కాలక్రమేణా అనేక తెలుగు, తమిళ సినిమాలు, జెమినీ, ఈటీవీ వంటి ప్రముఖ ఛానల్స్ లో ప్రసారమైన సీరియల్స్ ద్వారా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇక సౌందర్య నటించిన శ్వేతనాగు చిత్రంలోని వాసుకి పాత్రతో ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయింది వాహిని. ఇటీవల బహిర్భూమి సినిమాలో కూడా నటించారు. ప్రస్తుతం ఆమె ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. ఇక వాహిని క్యాన్సర్ తో బతుకు పోరాటం చేస్తోంది. ఆమె నటించినందుకు కొద్ది మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకుని ఉండొచ్చు. అంత మాత్రాన ఆమె చావు బతుకుల్లో ఉంటే సినిమా రంగం పట్టించుకోదా, తోటి నటులకు కూడా పట్టదా అంటూ పలువురు కళాకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జయవాహిని తెలుగు సినిమాలతో పాటు తమిళ సినిమాల్లోనూ సహాయ నటి పాత్రలు పోషించింది. కానీ పెద్ద స్టార్ ఇమేజ్ రాకపోవచ్చు. అయినంత మాత్రాన మా సంస్థ కానీ ఇతరత్రా 24 క్రాఫ్ట్ అసోసియేషన్లలో ఏమాత్రం చలనం ఉండదా? కళాకారులు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నేనున్నాను అంటూ వచ్చేవారే సినిమా ఇండస్ట్రీలో కరువయ్యారు. 1000 కోట్లు 100 కోట్లు వసూలు అంటూ పేపర్ స్టేట్మెంట్స్ ఇచ్చే నిర్మాతలు ఒక్క ప్రాణాన్ని బతికించలేరా? 10 కోట్లు 100 కోట్లు రెమ్యునరేషన్ తీసుకునే హీరోలకు ఏమీ పట్టదా? సినిమా విడుదలకు ముందు టికెట్ రేట్లు పెంచుకోవడం, వినోదం పేరిట జనం డబ్బును దోచుకోవడంలో ఉన్న ఆసక్తి చిన్న చిన్న నటులను కాపాడుకోవడంలో ఉండదా? అసలు ఒక నటి అనారోగ్యంతో బాధపడుతూ సినిమా నటులను, నిర్మాతలను కాకుండా ఇతర దాతల కోసం ఎదురు చూస్తుండడమే గొప్పలు చెప్పుకునే సినిమా రంగానికి సిగ్గుచేటు కాదా అంటూ సోషల్ మీడియాలో వార్తలు షికార్లు చేస్తున్నాయి. ఇక నువ్వు నేను సీరియల్ నటిగా వాహిని పాపులర్ అయ్యారు. పోలీసు వారి హెచ్చరిక ఆమె నటించిన చివరి సినిమా. కొంతకాలంగా బ్రెస్ట్ క్యాన్సర్తో పోరాటం చేస్తున్నారు. మల్టీ ఆర్గన్స్ దెబ్బతినడంతో ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఆమె శస్త్రచికిత్స కోసం 35 లక్షల వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉందని వైద్యులు అంటున్నారు. తలుచుకుంటే సినిమా నిర్మాతలకు, హీరోలకు అది చాలా చిన్న మొత్తం. మా అధ్యక్షులు విష్ణు మంచు అయినా స్పందించాలి. ఎవరో ఒకరు స్పందిస్తారని ఆశిస్తున్నాను. ప్రశ్నలు చావు బతుకుల్లో ఉంటే సినిమా రంగం పట్టించుకోదా? పెద్ద స్టార్ ఇమేజ్ ఉంటేనే మా సంస్థ పట్టించుకుంటుందా? 24 క్రాఫ్ట్ అసోసియేషన్లలో ఏమాత్రం చలనం ఉండదా? కళాకారుల్లో ఇబ్బందులు ఉంటే నేనున్నాను అంటూ వచ్చేవారు సినిమా ఇండస్ట్రీలో కరువయ్యారా? 1000 కోట్లు 100 కోట్లు వసూలు అంటూ పేపర్ స్టేట్మెంట్స్ ఇచ్చే నిర్మాతలు ఒక్క ప్రాణాన్ని బతికించలేరా? వినోదం పేరుతో దోచుకోవడమేనా? 10 కోట్లు 100 కోట్లు రెమ్యునరేషన్ తీసుకునే హీరోలకు ఏమీ పట్టదా? చిన్న చిన్న నటులను కాపాడుకోవడంలో ఆసక్తి ఉండదా? గొప్పలు చెప్పుకునే సినిమా రంగానికి సిగ్గుచేటు కాదా? ఇక చిన్న నటులు అనారోగ్యంతో బాధపడుతూ నిర్మాతలు, నటుల వైపు ఎందుకు చూడాలి? మా సంస్థ ఎందుకు పెట్టారు? ఎన్నికలు ఎందుకు పెడుతున్నారు? చిన్న చితక కళాకారులను ఆదుకొని మా సంస్థ వల్ల ఉపయోగం ఏమిటి? మా సంస్థ అధ్యక్షుడికి మంచు విష్ణు ఎంతమందికి సహాయం చేశారు?
టాలీవుడ్ లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సహాయ నటి వాహిని అలియాస్ పద్మక్క టెలివిజన్ ప్రేక్షకులకు జయవాహిని అనే పేరుతో బాగా పరిచయం. చిన్న పాత్రలతో ప్రారంభమైన ఆమె ప్రయాణం కాలక్రమేణా అనేక తెలుగు, తమిళ సినిమాలు, జెమినీ, ఈటీవీ వంటి ప్రముఖ ఛానల్స్ లో ప్రసారమైన సీరియల్స్ లో ద్వారా ఆమె ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. సౌందర్య నటించిన శ్వేతనాగు చిత్రంలోని వాసుకి పాత్రతో ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయింది వాహిని. ఇటీవల బహిర్భూమి సినిమాలో కూడా నటించారు. ప్రస్తుతం ఆమె ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. వాహిని క్యాన్సర్తో బతుకు పోరాటం చేస్తుంది. ఆమె నటించినందుకు కొద్ది మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకుని ఉండొచ్చు. అంత మాత్రాన ఆమె చావు బతుకుల్లో ఉంటే సినిమా రంగం పట్టించుకోదా, తోటి నటులకు కూడా పట్టదా అంటూ పలువురు కళాకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైట్, ఇక ఇదే అంశంపై స్పందించడానికి మనతో పాటు సినీ నటి కరాటే కళ్యాణి గారు అయితే ఉన్నారు. చెప్పండి కరాటే కళ్యాణి గారు, ఈ తోటి కళాకారుని ఇలా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సినీ రంగం ఏమీ స్పందించడం లేదంటున్నారు. సో దీనిపై మీ అభిప్రాయం ఏంటి? మీరేం స్పందిస్తారు? ఎవరు చెప్పారండి మీకు స్పందించట్లేదని? మీకు ఎలా తెలుసు? మీరు ఎలా వేసేస్తారు స్పందించట్లేదని? అంటే ఇంతకు ముందు చర్చించిన విషయం లక్ష్మి గారితో చర్చించాం కదా, సో తను చెప్పిన వేలో చూస్తే అలానే ఉంది. లేదండి, నేను పోస్ట్ వేశాను, బయట వాళ్ళు చెప్పింది కాదు. పోస్ట్ నేను వేసిన తర్వాతనే జనాలకి తెలిసింది. సో నేను విష్ణు గారితో మాట్లాడాను. ఇంకొకటి ఏంటంటే, ఆవిడ మద్రాసులో కార్డు ఉంది ఆవిడకి, ఇక్కడ ఆవిడ కార్డు తీసుకోలేదు టీవీలో కానీ మూవీలో కానీ. సో లేనప్పుడు కొన్ని మేము ప్రొవైడ్ చేయలేము, అర్థమైందండి. అయినప్పటికీ కూడా సాటి కళాకారులుగా అందరితో మాట్లాడుతున్నాం. మేము పోస్టులు వేసిన తర్వాత చాలా మంది ఇస్తున్నారు. మంచు విష్ణు గారు చాలా సానుకూలంగా స్పందించి ఏ విధంగా ఏం మాట్లాడారో నాకు తెలుసు. మీకు తెలియకుండానే మీరు ఎవరు స్పందించట్లేదని వేసేయకూడదు. ఇంకా స్పందిస్తారో లేదా అన్నది తెలుసుకోవాలి, ఫస్ట్ కనుక్కోవాలి. కనుక్కున్నాక మీరు మాట్లాడాలి, దానిపైన చర్చ చేయాలి. సో మంచు విష్ణుతో నేనే మాట్లాడాను, నేనే ఆయన చెప్పిన విన్నాను. నా దగ్గర ఆయన మాట్లాడింది కూడా ఉంది. అయినప్పటికీ కూడా అంటే తెలియకపోవడం కాదు మేడం, అంటే మా దగ్గర సమాచారం అయితే అదే ఉంది. లైక్ తను అంత ఇబ్బందుల్లో ఉన్నా కూడా అడగాలి కదండి. నేనే కదా పోస్ట్ చేశాను, మీరు నన్ను అడగాలి కదా. వాళ్ళు చాలా గుట్టుగా బ్రతికిన ఫ్యామిలీ, వాళ్ళని రప్చర్ అవ్వడానికి మీరు అన్నట్లుగానే అందుకనే మీ నుంచి సమాధానం ఎలా వస్తుందని చెప్పేసి మీకు కాల్ చేశామండి. తీసేసుకొని ఫస్ట్ టైం ముందు మీరంటూ ఒకటి కంక్లూజన్ వచ్చినాక నన్ను అడిగితే నేనెందుకని చెప్తాను? ఒక మాట చెప్పమంటారా? ఆ అమ్మాయి చాలా కష్టాల్లో ఉంది, ఆదుకోవాల్సిన పరిస్థితి ఇండస్ట్రీ వాళ్ళంతా హెల్ప్ చేయాలి. సో ఇండస్ట్రీ వాళ్ళు హెల్ప్ చేయాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎందుకంటే ఆవిడ మద్రాసులో నడిగర్ సంఘంలో చేయాల్సిన రిక్వెస్ట్ ఇది. ఇక్కడ తెలుగు ఇండస్ట్రీని బ్లేమ్ చేయడానికి లేదు. తెలుగు ఇండస్ట్రీ, మూవీ ఆర్ టీవీ ఇద్దరు కూడా సపోర్ట్ చేస్తామని చెప్తున్నారు. మేము ఫండ్ రైజ్ ఏదో కొంచెం చేసి ఏ విధంగా చేయగలం ఆ విధంగా చేస్తాం. చేయకుండా మానవత్వం అందరికీ ఉంది. ఎవరు పెద్ద పెద్ద వాళ్ళు వస్తారా రారా తర్వాత ఆమె అదృష్టాన్ని బట్టి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, ఆమెకి ఇష్టం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆమె వెళ్ళి రిక్వెస్ట్ చేయడం కానీ, ఆమె ఎక్కడ టీవీ వాళ్ళకి చెప్పడం కానీ ఇష్టం లేదు. వాళ్ళకి బయట రప్చర్ అవ్వకూడదని కామ్ గా ఉన్నారు. ఓన్లీ నాకు బాగా చిన్నప్పుడు మా ఇంటి పక్కనే మేము పెరిగాం వాళ్ళ ఇంటి దగ్గర కాబట్టి తెలుసు. కాబట్టి సహాయం అందితే మాకు కూడా సంతోషమే అండి. దాని ద్వారానే సహాయం కావాలని చెప్పేసి మేము కూడా ఈ షో చేయడం జరిగింది తప్పకుండా. సో సహాయం వచ్చిందని చెప్పేసి మాకు ఎట్లాంటి సోషల్ మీడియాలో కానీ ఎక్కడ కూడా పోస్ట్ రాలేదండి, ఇంకా రాలేదు. ఆమె నడిగర్ సంఘం నుంచి అందుకే మేము కూడా పెట్టారు. ఇక్కడ తెలుగు ఇండస్ట్రీని బ్లేమ్ చెయ్యకండి అని చెప్తారు. ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీలో ఆమెకి ఏ కార్డు లేదు. కార్డు లేకుండా కొన్ని అందించలేరు. ఓన్లీ వ్యక్తిగతంగా ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళు ఇస్తారు. ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్ ఉంటే నేను కొంత ఇస్తాను, వేరే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే ఇస్తారు. మేమందరం ఎంత చేయగలం అంతే చేస్తాం. ఎవరైనా పెద్ద ఎత్తున చేయాలి అంటే పెద్ద పెద్ద హీరోస్ చేయాలి. సో వాళ్ళు చేయాలి అంటే వాళ్ళ వరకు వెళ్ళాలి కదా, ఇంకా టైం పడుతుంది కదా. ఎవరో ఒకళ్ళు రీచ్ అవుతారు, రీచ్ అయినప్పుడు అవుతుంది. కొంచెం టైం పడుతుంది. ఇండస్ట్రీ వాళ్ళందరినీ తెలుగు ఇండస్ట్రీ వాళ్ళు డబ్బులు కోట్లు తీసుకుంటున్నారు, ఎవరు రూపాయి ఎవరు అని మాట్లాడకూడదు మనం. ఎందుకంటే వాళ్ళకి వెళ్ళాలి, రీచ్ అవ్వాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. దాన్ని మేము తీసుకెళ్తాము. లేకపోతే ఏ విధంగా వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు, వాళ్ళు మీడియా ముందు రావడానికి ఇష్టం లేదు ఫ్యామిలీ. సో ఇప్పుడు నేను పెట్టిన పోస్ట్ కూడా రిమూవ్ చేసేద్దామని చూస్తున్నా, ఎందుకంటే వాళ్ళు బాధపడతారు కాబట్టి. ఇప్పుడు ఎవరో టీవీలో అలాగే SMS-ల్లో వాళ్ళంతా వేశారు కాబట్టి నా ఏదైతే ప్రొఫైల్ ని ఫాలో అవుతున్న మీడియా ఛానల్స్ ఉన్నాయో అవన్నీ ప్రొఫైల్స్ లో SMS-ల్లో వీటిలో కొన్ని ఛానల్స్ లోని పేపర్స్ లో రాశారు. అది వాళ్ళకి హట్టింగ్ గా అనిపించింది. తెలిసిపోయింది మా విషయం మొత్తం అంతా అని. ఎందుకంటే నేను పెట్టనని ముందే చెప్పా, పెట్టినప్పుడు అందరికీ తెలిసిపోతుంది అక్క అని చెప్తే వాళ్ళు అన్నారు పర్వాలేదమ్మా, మంచి పని అవుతుంది కదా, కొంత ఫండ్ అవుతుంది. మేము యాప్స్ లో రైజ్ చేద్దాం ఫండ్ అని ప్రయత్నాలు చేస్తున్నాం. ఆ విధంగా కూడా అవుతుంది. తెలుగు ఇండస్ట్రీ వాళ్ళకి ఈమెకి ఎందుకు లేదు అంటే, ఈమె ఇక్కడ సంఘం సభ్యురాలు అయి ఉంటే వెంటనే వెళ్ళిపోయేది అందరికి. సో ఇవి ఏ విధంగానూ తీసుకోలేదు. సో నడిగర్ సంఘం నుంచి కొంత రావాలి, నడిగర్ సంఘం వాళ్ళు హెల్ప్ చేయాలి, మిగిలిన వాళ్ళు ఎవరు చేయాలో వాళ్ళు చేస్తారు. అంతేగాని మనం 15 కోట్ల 30 కోట్ల వాళ్ళు ఎంతనే తీసుకోనండి హీరోలు, వీళ్ళకి చేయాలని వాళ్ళకి తెలియాలి, ప్లస్ వాళ్ళ దాకా వెళ్ళాలి. వాళ్ళకి సంబంధం కూడా లేదు ఇందులో. యాక్చువల్లీ వాళ్ళని అడిగే విధంగా రిక్వెస్ట్ చేయాలి.
సో మీరు పంపించిన దానిలో ఏదైతే ఉందో, ఏదైతే నాకు వచ్చిందో మ్యాటర్ లో, దానిలో ఇండస్ట్రీని బ్లేమ్ చేస్తున్నట్టుగా ఉంది కొంత. సో ఇండస్ట్రీని బ్లేమ్ చేయకండి తెలియకుండా. నన్ను అడగండి, నేను సమాధానం చెప్తాను. మీరు ఎవరితో మాట్లాడిన తర్వాత మీకు ఎట్లా తెలుస్తుంది ఏం విషయం ఏం జరిగిందో? మీకు తెలియదు కదా ఏం జరుగుతుందో కూడా. సో నాకు తెలిసింది నేను మేడం, చెప్తాను. మేము కళాకారులకు సహాయం అందాలని మాత్రమే ఇది చేయడం జరుగుతుంది, మాట్లాడడం జరిగింది. తెలుగు ఇండస్ట్రీ బ్లేమ్ చేయకుండా చేయాలి మేడం, బ్లేమ్ చేయదు. ఎందుకంటే ఆమె ఇందులో బ్లేమ్ member అనేది కాదు. ఇక్కడ లేదు మేడం. ఏంటి అంటే మీ తోటి మీరు రాసింది కళాకారునికి పంపించమంటారా? సహాయం మీరు రాసింది 15 కోట్లు 20 కోట్లు తీసుకుంటున్నాం హీరోలు ఎవరికి పట్టట్లేదా? ఎందుకు పట్టాలండి? ఆమె ఎవరో తెలియదు వాళ్ళకి. తెలిసే వరకు మనం తీసుకెళ్ళాలి కదా, వెయిట్ చేయాలి కదా మనం. అది నేను చెప్తుంది. ఇప్పుడు వాళ్ళని మిమ్మల్ని అనట్లేదు, వాళ్ళని అనట్లేదు. మీరు రాసింది మీరేం కళాకారులు అందాలనే కదా నేను పోస్ట్ పెట్టాను. నేను వాళ్ళని అడిగి కదా పెట్టాను. వాళ్ళ ఫ్యామిలీ నాకు క్లోజ్ కాబట్టి కదా పెట్టాను. మీరు చెప్పేది ఏంటంటే తెలుగు ఇండస్ట్రీ వాళ్ళు కూడా స్పందించాలి అనండి. అది పద్ధతిగా ఉంది. ఎందుకంటే ఆమె కార్డు లేదు, ఎలా స్పందిస్తారు? కార్డు ఉంటే వెంటనే ఇమీడియట్ గా హాస్పిటల్ జాయిన్ చేస్తారు. ఆమె తీసుకోలేదు, దానికి మేమేం చేయలేము. కానీ మీరు అన్న విధంగానే మేము వాళ్ళకి ఇన్ని కోట్లు అన్ని కోట్లు రావాలని మేమేం డిమాండ్ చేయట్లేదండి. బికాస్ అలా కాదండి, తోటి తీసుకున్న కళాకారునికి వారన్నా మేము కూడా హీరోలు సహాయం అన్నారు చేయాలని మీరు. చెప్పేసే ఈ హీరోలు షో తీసుకుంటున్నారు చేయడం అన్నారు. జరుగుతుంది. రావాలనలేదు మీరు రావాలనలేదు, తీసుకుంటున్నారు అన్నారు. హీరోలు తీసుకుంటున్నారు అన్నారు. అలాంటిది అక్కడ కూడా మేము రాసింది డిస్కస్ చేయలేదు మేడం. ఓన్లీ నా దగ్గర వచ్చే స్క్రిప్ట్ అదేనండి. మరి ఓన్లీ ఆమెకు సహాయం అందాలి అని మాత్రమే మేము ఇది చెప్పడం జరిగింది. మీ నుంచి మీరు కూడా అడిగిందే తోటి నేను చెప్తున్నాను మేడం. నాకేం తెలుసు మీరు పంపించిన దానిలో వచ్చిందే నేను చెప్తున్నా. నా వాట్సాప్ కి వచ్చిన మెసేజ్ మీ ఛానల్ నుంచి అదే అడుగుతున్నాను నేను అదే చెప్తున్నాను. నేను చూసిందే మీకు చెప్తున్నా. వాళ్ళు మేము సహాయం కోసం మాత్రమే ఇది చేయడం జరిగింది. ఎవరిని ఇన్వాల్వ్ చేయాలని చెప్పేసి అయితే ఇది చేయడం లేదు. ఫ్యామిలీకే ఇష్టం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ ఫ్యామిలీ కొంచెం అంత కలుసుకొని వెళ్ళి చెప్పలేరు వాళ్ళు. ఆమె కూడా మాట్లాడొద్దు అన్నారు. సుమన్ టీవీ వాళ్ళు నేను ఉన్నప్పుడే రోషన్ ఫోన్ చేస్తే కూడా మాకు వద్దు అని చెప్పింది బ్లంట్ గా. ఆ అమ్మాయిని డైరెక్ట్ గా అడిగాను నేను, ఆ అక్కని అడిగాను, వద్దని చెప్పింది ఆమె. రోషన్ అన్నారు బాగా వైరల్ అవుతుంది, మీకు ఏమైనా సహాయం వద్దు. నాకు సహాయం వద్దు, నాకు బయట పబ్లిసిటీ వద్దని చెప్పింది ఆమె. ఇప్పుడు ఆమె గురించి మనం ఇంత మాట్లాడడం కూడా వృధానే ఒక విధంగా. ఎందుకంటే ఆమెకి ఏదైనా ఉంటే లోపల సహాయం చేసే వాళ్ళు చేస్తారు అభిమానులు, లేకపోతే లేదు. వాళ్ళకి ఇష్టం లేదు డైరెక్ట్ గా. ఓకే, విజయవాహిని గారిది ఇప్పుడు ప్రస్తుతం తన పరిస్థితి ఎలా ఉందంటారు? బానే ఉందండి. ఇప్పుడు ప్రెసెంట్ స్టేబుల్ గా ఉన్నారు. ఆవిడకి ట్రీట్మెంట్ జరగాలి. జరిగిన తర్వాత ఆమె కోలుకోవాలని మనం కోరుకుందాం. కోలుకోవాలి తొందరగా. వాళ్ళకి ఏ విధంగా సహాయం అందినా భగవంతుడు ఆవిడ మళ్ళీ మంచి ఆర్టిస్ట్ గా ఉన్న ఆవిడ మళ్ళీ కోలుకొని, ఆర్టిస్ట్ ఎంతో మంది కోలుకున్న వాళ్ళని చూసాం మనం. అలాగే ఆవిడ కూడా రావాలి, కోలుకొని మంచిగా తన యాక్టివిటీస్ అని చేసుకోవాలి. ఇన్స్టాగ్రామ్ లో తన రీల్స్ ఎలా చేసిందో అలాగే మళ్ళీ చేయాలని, అలాగే సినిమాల్లో చేయాలని కోరుకుందాం. ఆవిడ ఆరోగ్యం ఇవ్వాలని భగవంతుని ప్రార్థిద్దాం. ఖచ్చితంగా ఆవిడ మంచి జరగాలని చూద్దాం. అంతే. ఇంతకుమించి మనం ఏం చేయలేని పరిస్థితి. ఎందుకంటే ఫ్యామిలీ బాగా సఫర్ అవుతున్నారు, అది నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నా. థ్యాంక్ యూ మ్యామ్. మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ.